గత కొద్ది రోజుల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చుట్టుపక్కల మేజర్ గ్రామ పంచాయతీలు విలీనం చేయాలనే ఉద్దేశంతోనే కలిపి కార్పొరేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్కు కొత్తపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్గా నేను వ్యతిరేకించడం జరిగింది. ఆ ప్రక్రియలోనే ఇప్పుడు కాలక్రమేణా గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. పంచాయతీలుగా జరుగుతాయి, కార్పొరేషన్లో విలీనం లేదు, ఇప్పట్లో లేదు అని చెప్పడం కూడా చాలా పంచాయతీ ప్రజలు కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాను. నేను వ్యతిరేకించడం నిజంగానే జరిగింది, వ్యతిరేకించాము ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఆ పంచాయతీగా ఉండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోల ప్రకారము మేము పంచాయతీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాము, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం కాకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ప్రొద్దుటూరులో కలిపితే వచ్చే నష్టాలు, పంచాయతీకి వచ్చే నష్టాలు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పంచాయతీలో దాదాపు 75-80% బీదలు ఉన్నారు, పనిచేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపు మా పంచాయతీలో 2000 కుటుంబాలు ఉపాధి హామీ పనిచేసే కూలీలు ఉన్నారు. వారందరికీ ఉపాధి హామీ పథకం పోతుంది. మా ఏరియాలో దాదాపు అమృతానగర్ అయితేనేమి, కానపల్లి అయితేనేమి, కొత్తపల్లి అయితేనేమి, లింగాపురం అయితేనేమి, అట్లాంటి ఊర్లు చాలా ఉన్నాయి. ఆ ఊర్లలో ఇల్లు కట్టుకొని, పురాతనమైనటువంటి ఇల్లు కట్టుకొని సంసారం నడుపుతూ బీదలుగా ఉన్నారు. వారికి మున్సిపాలిటీలో కలిపి కార్పొరేషన్ అయితే గినాక వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలా. ఒక ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలంటే కార్పొరేషన్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కష్టాలు ఉంటాయి అనేది కూడా మీకు కూడా మాకు కూడా అందరికీ తెలుసు. లక్షలు ఖర్చు అవుతుంది. అలాగే 200-300 ఉన్నటువంటి పన్ను, పంచాయతీ కట్టుతున్నటువంటి పన్ను ఇప్పుడు 2000-1000 అట్లా అవుతుంది. అట్లా అని నేను ఆలోచన చేసి ఒక మాజీ సర్పంచ్గా నేను వ్యతిరేకించడం జరిగింది. సరే, గ్రామ సభలో వ్యతిరేకించడమే కాకుండా పైనింటి కూడా ఆర్డర్లు రావడం జరిగింది. పంచాయతీని విలీనం చేసే ప్రక్రియ ఇప్పట్లో లేదని చెప్పడం చాలా కొత్తపల్లి పంచాయతీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. నాకు ఇది కూటమి ప్రభుత్వము, గవర్నమెంట్కు మేము ఎప్పుడు వ్యతిరేకంగా చేయలేదు. ఒక గ్రామ సభ జరిగేటప్పుడు గ్రామ సభలో మా యొక్క అభిప్రాయం తెలియజేసాం, అంతేగాని మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డికి వ్యతిరేకంగా కానీ మేము చేయలేదు. గ్రామ సభ పెట్టినప్పుడు ఒక సర్పంచ్గా, మాజీ సర్పంచ్గా నేను ప్రజల తరఫున రేపు రాబో కష్ట నష్టాల గురించి తెలియజేసి నేను వ్యతిరేకించాను. కానీ పంచాయతీ విలీనం చేస్తే ఇబ్బందులు పడతామని చెప్పి పంచాయతీ కావాలని కోరుకున్న వాళ్ళలో అది వాస్తవం. ఇప్పుడు మీకందరికీ తెలుసు, కడప కార్పొరేషన్ ఏమి ఉండదు, ఏం డెవలప్ అయింది. ఇప్పుడు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి జీటుగా మున్సిపాలిటీకి మించినటువంటిది పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ డెవలప్ అయింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎప్పుడైనా కానీ నీళ్లు అంత సస్యశ్యామలంగా వస్తున్నాయి. ఎంతమంది ప్రొద్దుటూరు వదిలిపెట్టి మా పంచాయతీలో ఇల్లు కట్టుకునే దానికి సుముఖంగా వచ్చి ప్రతి ఒక్కరూ దాదాపు 1000 ఇండ్లు కట్టారు మా పంచాయతీలో. అలాంటిది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వద్దు, మాకు పంచాయతీ బాగుందని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం. రాబో ఎలక్షన్స్లో మేము గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఖచ్చితంగా పోటీ చేస్తాము. మున్సిపాలిటీలో కూడా మా ఊరికి మేము పార్టీకి విధేయులుగా ఉండి, పార్టీ ఏది ఆదేశాలు చేస్తే దానికి కట్టుబడి ఉంటాం.